మనం చూసాం గత 5 సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలామంది యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి పొట్టకూటి కోసం వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్న సంఘటన మనం చూసాం. ముఖ్యంగా చాలామంది కూడా కోనసీమ ప్రాంతాల్లో పచ్చటి చెట్లు చేలు వదిలేసి పూర్తిగా గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ బాధితులుగా మారిపోయిన సంఘటనలు కూడా గత 5 ఏళ్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మొన్న చూడొచ్చు, ఒక సెల్ఫీ వీడియో ద్వారా లోకేష్ కూడా స్పందించడం, వారిని రాష్ట్రానికి పిలిపించడం, ఆ తర్వాత ఎంతో మంది మధ్యవర్తులతో కూడా చాలా మంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా గత 5 సంవత్సరాలు ఎక్కువ కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రం వదిలి గల్ఫ్కు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పరిస్థితికి సంబంధించి డీటెయిల్గా చూద్దాం. చుట్టూ పచ్చటి చేలు, నదులు, నీళ్లు, చక్కటి ఇల్లు, చల్లని కాపురం ఇవన్నీ వదిలేసి మంచి బతుకు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తాడు. ఎడారి పాలవుతాడు. బతుకు దుర్భరమవుతుంది. ఇది ఆడు జీవితం చిత్రం. నిజానికి ఇది అనేక మంది యథార్థ జీవిత కథ. పచ్చటి కోనసీమ నుంచి ఎడారి దేశాలకు వెళ్లి బాగా సంపాదించి స్థిరపడిన వారు ఉన్నారు. నానా ఇక్కట్లు పడుతూ కాపాడండి అని వేడుకుంటున్న వారు ఉన్నారు. ఒకప్పుడు గల్ఫ్లో కూలి పనికి వెళ్లినా లక్షలు సంపాదించవచ్చన్న భరోసా ఉండేది. ఇప్పుడు నకిలీ వీసా ఏజెంట్ల మోసాలతో గల్ఫ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. అసలు ఉపాధి మాట దేవుడెరుగు. వెళ్లిన వారు మళ్లీ స్వదేశానికి తిరిగి వస్తారో లేదోనన్న దుర్భరమైన పరిస్థితులు దాపురించాయి. తాజాగా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఏజెంట్ మోసం, యజమాని కర్కసంతో ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన వీరేంద్ర అనే యువకుడు మంత్రి లోకేష్ చొరవతో బతుకు జీవుడా అంటూ తిరిగి స్వదేశంలోకి అడుగుపెట్టాడు. అంతకుముందు అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి ఎడారిలో సెల్ఫీ వీడియోతో తన కష్టాలు చెప్పుకోవడంతో అతనిని స్వదేశానికి రప్పించారు. ఇలా రోజుకో బాధితుడి కథ తెరపైకి వస్తుంది. ఏదో చేద్దామనుకుని వెళ్ళి ఇంకేదో చేస్తూ ఎలా బయటపడాలో తెలియని దైన్యంలో కొట్టుమిట్టాడే జీవితాలు. సక్రమమైన విధానంలో సరైన ఉద్యోగంలో చేరితే అంతా మేలే. ఏజెంట్ల మోసాల వలనో పడితే మాత్రం కష్టాలు చుట్టుముడతాయి. గల్ఫ్ వెళ్లాలనుకునే వారి అమాయకత్వాన్ని, బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్న ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్నారు. కంపెనీల్లో ఉద్యోగాల పేరిట వీసాలు సృష్టించి గల్ఫ్ పంపిన తర్వాత అక్కడ పనులు లేక చాలామంది ఎడారుల్లో గొర్రెలు, ఒంటెలు కాపలాదారులుగా ఉండిపోతున్నారు. ఇక ఉండడానికి నీడలేక ఎడారులో వేసే గుడారాల్లో ఏళ్ల తరబడి జీవనం సాగిస్తూ బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చీకటి బతుకులు వెళ్లదీస్తున్నారు. తినడానికి తిండి లేక గొర్రెలకు పెట్టే ఆహారాన్ని తింటూ పొట్ట గడుపుకునే వారిలో ఇక ఉన్నారు. ఇక ఎడారి నుంచి పారిపోయే అవకాశం లేక అలాగే మగ్గిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. గల్ఫ్ ఏజెంట్లు కోనసీమ జిల్లాలో ఊరికొకరి వంతున పుట్టుకొచ్చారు. అమాయక గ్రామీణ ప్రాంత మహిళలకు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పట్ల ఆసక్తి కల్పించి వారిని అక్కడికి పంపించి మురికి కూపంలో నెట్టేస్తున్నారు. ఇటువంటి సంఘటనలపై కోనసీమ జిల్లాలో ముఖ్యంగా రాజోలు దీవిలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరికొందరిని ఉపాధి పేరుతో డబ్బులు తీసుకుని మోసాలు చేసే బోగస్ ఏజెంట్లపైన కేసులు ఉన్నాయి. ఇళ్లలో పనిచేసేందుకు వెళ్లే కార్మికుల వెతలు అన్నీ ఇన్ని కావు. గల్ఫ్లో యజమానులను కపిల్ని పిలుస్తుంటారు. వీసాపై వెళ్లిన వెంటనే కపిల్ అక్కామా వేస్తేనే ఆ దేశంలో ఉండేందుకు వీలవుతుంది. కొంతమంది యజమానులు మానవతా దృక్పథంతో కార్మికులను బాగానే చూస్తూ ఉంటారు. కానీ మరికొంతమంది మాత్రం నరక యాతన పెడుతూ ఉంటారు. ఇక పాస్పోర్ట్ తీసేసుకుంటారు. దాంతో గత్యంతరం లేక కష్టమైన నష్టమైన అక్కడే పనిచేయాల్సి వస్తోంది. తిండి సరిగా పెట్టక, జీతాలు ఇవ్వక చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడనియ్యరు. పాస్పోర్ట్ కపిల్ వద్ద ఉండిపోవడంతో అలాగే కాలం గడపాల్సిన పరిస్థితులు ఏర్పడుతుండడంతో కుటుంబ సభ్యులతో సమాచారం తెగిపోతుంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజుబాబు అందిస్తారు. రాజుబాబు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే కోనసీమ జిల్లాలో గల్ఫ్ బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదవుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి చాలా మంది యువత, మహిళలు గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు బలైపోతున్నారు.
ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా రాజోలు నియోజకవర్గంలో చాలా మంది గల్ఫ్ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఏజెంట్లు మోసం ఇక్కడ ఏదైతే రాజోలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి యువతను మోసం చేసి ప్రలోభాలు పెట్టి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాము, మంచి యజమానుల దగ్గర మీకు పన్ను దొరుకుతుంది అనేది మోసం చేసి ఇక వీళ్ళందరినీ కూడా గల్ఫకు పంపిస్తున్నారు. అయితే అక్కడ మాత్రం ఒక్కొక్కరి నుంచి కూడా 1,70,000 నుంచి 2,50,000, 3 లక్షలు కూడా ఏజెంట్లు తీసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా స్థానికుల్లో కొంతమంది ఏజెంట్లు ఉంటే ఎక్కువ శాతం ఏదైతే హైదరాబాద్ కావచ్చు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్లు ఇక్కడ నిరుద్యోగ యువత మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని మోసం చేసి గల్ఫ్ పేరుతో మోసం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. తాజాగా ఈ మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇక్కడ అంబాజీపేట మండలం ఇక్కడ ఇసుకపూడి గ్రామానికి చెందిన సరేళ్ల వీరేంద్ర కుమార్ వ్యవహారంతో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు బయటకు వచ్చాయి. ఇతన్ని ఎవరైతే వీరేంద్ర కుమార్ ఉన్నారో ఇసుకపూడి గ్రామానికి చెందిన ఈ వీరేంద్ర కుమార్ ని వంట పని నిమిత్తము ఖత్తర్కు తీసుకెళ్తున్నామని చెప్పి ఏజెంట్ మోసం చేశాడు. అతని దగ్గర నుంచి 1,70,000 రూపాయలు వసూలు చేశాడు. అయితే ఖత్తర్ తీసుకువెళ్లి వీరేంద్ర కుమార్ ని ఖత్తర్ తీసుకెళ్లి అక్కడి నుంచి ఏజెంట్ మోసం చేసి సౌదీ అరేబియాలోని ఒక ప్రాంతానికి, సౌదీ అరేబియాలోని ఎడారిలోని ప్రాంతానికి ఒంటెల కాపరిగా విడిచిపెట్టి మోసం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వీరేంద్ర కుమార్ సుమారుగా 10 రోజులు నరకయాతన అనుభవించాడు. తిండి లేక ఎడారిలోనే మగ్గిపోయాడు. తన కష్టాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ సోషల్ మీడియాలో పోస్ట్ ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చూసి ఆయన వెంటనే స్పందించి అక్కడ ఎంబసీ అధికారులతో మాట్లాడి వీరేంద్ర కుమార్ ను సురక్షితంగా ఇండియాకి తీసుకొచ్చారు. కానీ చాలా మంది ఈ తెలివితేటలు లేకపోవడం, విద్యావంతులు కాకపోవడము, అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల అక్కడే మగ్గిపోతున్నారు. మహిళల పరిస్థితి అయితే మరీ దుర్భరంగా ఉంది. చాలా మంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఈ గోదావరి జిల్లాల్లోనే నిరుద్యోగ యువతను, మహిళలను ఇంటి పనుల కోసమని తీసుకువెళ్లే ఏజెంట్లు మోసం చేస్తున్నారు. కొంతమంది మహిళలు అయితే అసలు ఉన్నారా లేదా, వాళ్ళు బతికి ఉన్నారా లేదా అనేది కూడా కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వని పరిస్థితి అయితే నెలకొంది. ఏళ్ల తరబడి 2-3 సంవత్సరాలు అయినా సరే అక్కడ సరైన సమాచారం లేక తమ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో తెలియక ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా పోలీస్ స్టేషన్లో ఈ నకిలీ ఏజెంట్లు, మోసం చేసే ఏజెంట్లు, గల్ఫ్ బాధితులు కేసులు చాలా ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గా స్పందించలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ గల్ఫ్ ఏజెంట్ల మోసాలపైన, అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల మీద దృష్టి పెడితే కనుక అనేక మోసాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా చాలా మంది గల్ఫ్ దేశాల్లో ఎడారుల్లో పని మనుషులుగా, ఒంట్ల కాపరులుగా మగ్గిపోతున్నారు. కనీసం వాళ్ళు ఇంటి దగ్గరికి ఫోన్